అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలా వరకు నిద్రపోతున్నప్పుడు చాలా కళలు వస్తుంటాయి చాలా మందికి. కొంతమందికి ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుందని, లేకపోతే రేపేదో జరుగుతుందని ముందే కళలకు రావడం, అనుకోకుండా గొడవలు అవుతున్నాయని చాలా కళలు వస్తుంటాయి. ముఖ్యంగా కొంతమందికి సర్పాల కళలు కూడా వస్తుంటాయి. మరి దీనికి కారణం ఏంటి? సర్పదోషం ఉందనా? ఇలా వస్తే గుడికి వెళ్ళాలని అర్థమా? ఏంటంటారు దీనికి? అసలు కళ అంటే ఏంటి? ఫస్ట్ కళ గురించి తెలుసుకుందాం, తర్వాత సర్పాల దగ్గరికి వెళ్దాము. ఈ కళ అనేది ఏంటంటే, మనకి 2 బ్రెయిన్స్ ఉంటాయి. 2 బ్రెయిన్స్, మెదడు, చిన్న మెదడు, పెద్ద మెదడు అంటాం కదా. దాంట్లో వర్చువల్ బ్రెయిన్ అని ఒకటి ఉంటుంది, మైండ్ అని. మనం డైలీ చూసిందంతా దాంట్లో ఫీడ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు హర్రర్ మూవీస్ చూస్తుంటాము, ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం కానీ, ఆందోళన చెందే విషయాన్ని కానీ ఇలా చూసినప్పుడు కొన్ని విషయాలు మనకి ఫిక్స్ అయిపోతాయి బ్రెయిన్లో. మనం నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే, ఆ వర్చువల్ మైండ్ అనేది పనిచేస్తుంది మనం పడుకున్నా కూడా. ఈ కళ అనేది ఎలా చెప్పబడుతుంది అంటే, ఒకటి ఫ్యాంటసీ, అంటే ఈ వర్చువల్ మైండ్ ద్వారా వచ్చేదాన్ని ఫ్యాంటసీ అంటాం, ఊహ. కొన్ని పూర్వజన్మ సుకృతం ద్వారా కళలు వస్తాయి. అంటే దీనికి తేడా ఏంటి అని మీరు అడగచ్చు. ఫ్యాంటసీ ఏంటంటే, అంటే మనం సైన్స్ పరంగా చెప్తే, ఈ వర్చువల్ బ్రెయిన్ నుండి మనకి రిలీజ్ అయ్యే ఈ టాక్సిక్ ద్వారా వచ్చే కళల్ని ఫ్యాంటసీస్ అంటాం. ఈ కళ ఏం చేస్తుందంటే, కొన్ని కళలు మనకి కళలోనే జీవితం జరిగిపోతుంది. కళలో జీవితం ఎలా జరుగుతుందని నీకు డౌట్ రావచ్చు. అంటే మనకి నిజంగా జరగాల్సిన సంఘటన, దారుణమైన సంఘటన, అది మనకి ఒక్కొక్కసారి కళలోనే జరిగిపోతుంది. అవును, ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎప్పుడో జరిగి ఉంది. ఒకవేళ ఇది నిజంగా జరిగితే ఏం పరిస్థితి అనే ఆలోచన కూడా మనకు వస్తుంది ఆ కళ మనకు వచ్చినప్పుడు. అలాంటివి కొంత జీవితం, అంటే పూర్వజన్మలో మన బ్యాడ్ కర్మ అనేది ఏం చేస్తుందంటే, ఈ జన్మలో అవగతం కాకోకుండా, అంటే దాన్ని మనం అనుభవించుకోకున్నట్టు, డైరెక్ట్గా అనుభవించుకోకుండా, భగవంతుడి యొక్క పాదాలు పట్టుకున్నందుకు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నందుకు, భగవంతుని దయ మన పైన ఉన్నందుకు అది కళలో జరిగిపోతుంది. ఒక్కొక్కసారి కళలో కూడా మనం చాలా బాధించబడతాం అనుకుంటే కినా. అది ఆ కళ వచ్చినప్పుడు, అది మనం నిద్రలో అనుభవించినప్పుడు, ఆ బాధ, ఆ పెయిన్ కూడా మనం పడతాం. అది బాగా కళల్లో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారమ్మా, ఏదైనా కళ కానీ. ఏదో ఒక రోజు ఇబ్బందికరమైన కళ అనేది ఎవరికొకరికి వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇది నిజంగా జరిగితే ఏంట్రా పరిస్థితి అనే ఆలోచన కూడా వస్తుంది. అంటే మన జీవితంలో జరిగేటి కొన్ని కళలోనే జరిగిపోతాయి. ఇది శాస్త్రం. ఇప్పుడు కళ అంటే ఏంటి? 3 విధాలుగా చెప్తాం. కళ అంటే మనం ఊహించేది కళ, మనం పూర్వజన్మలో చూసింది కళ, మనం చూడబోయేది కూడా కళే. చూడబోయేది కూడా కళే. కొన్ని జరిగేటి కళలో కనిపిస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు ఏదైనా ఒక దేవాలయం కళలోకి వచ్చింది, మీరు ఎప్పుడు చూస్తుంటారు ఆ దేవాలయం. మీరు ఎప్పుడైనా ఏదైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు, అదే నేను ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుందా? అనిపించదు. కొన్నిసార్లు ఏదైనా ప్లేసెస్ చూసినప్పుడు, ఎవరినైనా చూసినప్పుడు, ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఈ వ్యక్తిని ఎక్కడో, ఆ వ్యక్తి అసలు మనకు పరిచయం ఉండదు, ఏమి తెలీదు కూడా తెలీదు, కానీ ఈ వ్యక్తిని చూసినప్పుడు అరే ఎక్కడో చూసినట్టుంది ఈ వ్యక్తిని. ఐదర్ నువ్వు కళలో అయినా చూసింటావు, పూర్వజన్మలో అయినా చూసింటావు, అంతే. మన కళలో కొన్ని దేవాలయాలు వచ్చినప్పుడు, అక్కడికి పోయినప్పుడు కొన్ని కళలు గుర్తుంటాయి. ఈ దేవాలయం నాకు కళలో వచ్చింది, నాకు ఈ అమ్మవారు కళలో కనిపించిందని చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఇది ఇలా కళ అనేది ఏంటంటే, జరిగిపోయిన దాన్ని, జరిగేదాన్ని, జరగాల్సిన దాన్ని చూపిస్తుంది. కళలకే ఒక శాస్త్రం ఉంది చెప్పాలంటే, కళల శాస్త్రం అని. ఏ కళకి ఏంటి, అసలు కళ ఎట్లొస్తుంది, ఎందుకు వస్తుంది, దాని అర్థం ఏంటో. అంటే కొంతమందికి మానసికంగా రుగ్మత ఉన్న వాళ్ళు ఫ్యాంటసీ అన్నది నేను చెప్పాను కదా. కొంతమంది అన్ని భయంగా ఊహించేస్తుంటారు అనమాట, భయాందోళనగా, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఇలా ఊహించుకునే వాళ్ళకు కూడా ఈ కళల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ కళా కాన్సెప్ట్ పక్కన పెడితే, మీరు అన్నట్టు సర్పాలు కళలోకి ఎందుకు వస్తాయి? సర్పదోషం ఉన్నట్ట అనంటే, దీంట్లో 2 విధాలుగా చెప్పచ్చు. ఒకటి, సర్పదోషం ఉన్నప్పుడు మనకి బాగా సర్పాలు కనిపిస్తాయి. తర్వాత పూర్వ జన్మలో సర్పానికి మనకి ఒక అనుబంధం ఉంటుంది.
అంటే ఎలా అమ్మా? మానవ జీవితమే సర్పం చెప్పాలంటే. ఎలా అంటే మనం దేనిపైన బేస్తో నిలబడగలం చెప్పు? వెన్నెముక, బ్యాక్ బోన్. ఆ బ్యాక్ బోనే సర్పం. మనం శాస్త్రంగా చూసుకుంటే మనకి ఆ షట్చక్రాలు అంటాం కదా, చక్రాస్ అవేకింగ్ అనేసి. ఈ షట్చక్రాల కింద మూలాధారంలో సర్పం పెనవేసుకొని ఉంటుంది. మనం ఎప్పుడైతే చక్రాలను యాక్టివేట్ చేస్తూ పోతామో ఆ సర్పం ఇలా పైకి లేస్తూ వస్తుంది మనకి వెన్నెముక తల వరకు. ఈ సాధన పరంగా పోతే ఆ సర్పాన్ని మేల్కొల్పడమే సాధన. సర్పమే మనమే సర్పం. మనకి సర్పానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే మానవుడే సర్పం. మానవ జీవితానికి కూడా సర్పానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు చూడండి, మనకి ఏమన్నా పెళ్లి కాలేదు, కుజదోషం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సర్పం, నాగులకి వెళ్ళండి అంటారు. సంతానం కాలేదు, నాగులకి వెళ్ళండి అంటారు. ఏదైనా హెల్త్ సమస్య ఉంది, నాగులకి వెళ్ళండి అంటారు. చెవి వినపడదు, నాగుల్ని సేవించండి అని చెప్తారు. అంటే ఈ నాగ సంబంధము మానవ సంబంధము రెండు ఒకటే చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఈ కళలు వచ్చినప్పుడు ఏ విధంగా వస్తున్నాయి? సర్పాలు వెంట పడినట్టుగా వస్తాయి. వెంట పడినట్టుగా అంటే వెంటాడుతున్నాయి అంటాం కదా, ఆ విధంగా వస్తాయి. అప్పుడు మనకి ఏదో దోషం ఉంది, లేదా మన పూర్వీకులు ఏదో దోషం చేశారు. దోషం మనకే ఉండాల్సిన అవసరం లేదు. సర్పదోషం పూర్వీకుల నుండి కూడా పరంపర వస్తుంది. అమ్మ, చాలా మందికి కళల్లో చాలా రకాలు వస్తూ ఉంటాయి కదా, కొంతమందికి వెంట పడుతూ ఉంటాయి. దానికి అర్థం ఏంటంటారు అసలు? ఇప్పుడు మనం సర్పం మన జీవితానికి ఎంత రిలేటెడో చెప్పుకున్నాం, మానవుడే సర్పం అనేసి. వెంట పడ్డంలో ఏముంది అని అంటే, అదే మన పూర్వీకులు చేసింది ఏదైనా దోషం ఉంటుంది. ఈ సర్పదోషం అనేది ఏంటంటే పరంపర వస్తుంది. పెద్దలు ఏదైనా మిస్టేక్ చేసినా, మన పూర్వీకులు ఎవరైనా దాన్ని చంపినా, లేకపోతే టెంపుల్స్లో ఉంటాయి చూడు శిలలు, వాటిని తీసేపించడము, వీళ్ళేదో ఇల్లు కట్టుకోవాలని పుట్టలు ఉంటాయి, వాటి గూడుని ఇది చేసేసేయడము, అంటే రిమూవ్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం అలా చేస్తుంటారు కదా. మన పెద్దలు ఎవరైనా అలా చేసినా కూడా ఆ పాపం వెంటాడుతుంది, ఖచ్చితంగా వెంటాడుతుంది, దాంట్లో డౌటే లేదు. ఇదే కళలో సర్పం కాటేసినట్టు వస్తుంది కదా, కాటేసినట్టు వస్తే మంచిది. కాటు వేసినట్టే రావాలి, వెంట పడినట్టు రాకూడదు. కాటు వేసినట్టు వస్తే మనకి ఎప్పుడో రానున్న కాలంలో సర్పకాటుకు మనం గురి కావాల్సి ఉంటుందన్నమాట. అది కళలో జరిగిపోయినట్టు, ఇంకా మనకి ఆ భయం ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందరూ ఇప్పుడు కాటేసినట్టు వస్తే ఫ్యూచర్ లో కాటేస్తుందేమో అని అనుకుంటారు కదా, తప్పు. మనకి ఫ్యూచర్ లో ఉంటుంది అది కాటు వేయడం అనేది. ఈ కళలో కాటేయడం వల్ల అది పోతుంది, ఆ దోషం అక్కడికి పోతుంది. ఇంకొకటి చెప్పాలి అంటే, ఈ సర్ప ఆరాధన చేయడం వల్ల మానవుడు ఒక తేజవంతమైన జీవితాన్ని గడుపుతాడు సర్పాన్ని ఆరాధించడం వల్ల. ఎందుకంటే మానవుడే సర్పము, సర్పమే మానవుడు. నేను చెప్పాను కదా పెన వేసుకుని ఉంటుంది అనేసి. మనలో చైతన్యము మేల్కొల్పాలి అంటే సర్పము చాలా అవసరము. మనం సర్పాన్ని మేల్కొల్పినట్టే సాధన పరంగా పోతే. ఇలా ఈ కళలో రావడం అనేది, ఇప్పుడు చాలా మంది పాము కనిపిస్తేనే పోయి పుట్ట దగ్గర పోయి పాలు పోసేసి వస్తారు. మంచిదే, నాకెందుకో పని అంటే గాడ్ కాల్ యూ అన్నట్టు, దేవుడు నిన్ని పిలుస్తున్నాడు సర్పరూపంలో. అది వెంట పడుతుందా అంటే నువ్వు జాతకం చెక్ చేసుకోవాలి. నీకు ఏమైనా కాలసర్పదోషం ఉందా, లేదంటే నార్మల్గా సర్పదోషం ఉందా, నాగదోషం ఉందా, ఇలాంటివన్నీ జాతకరీత్యా బయటపడతాయి. అది జాతకంలోనే తెలుస్తుంది. లేదు నీకు ఉంది, దోషం ఉందని నీకు తెలుసు, దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి. ఎలా? నాగదేవతని ఆరాధించడమే. ఎప్పుడైతే మనం నాగదేవతని ఆరాధిస్తామో అంటే ఇవి భూభాగంలో ఉంటాయన్నమాట, లోపల భూమికి లోపల ఉంటాయి. అంటే అతల సుతల పాతాల లోకాలన్నిటిలోనూ మనకి విజయం లభిస్తుంది అనమాట. ఒక నాగదేవతని ఆరాధించడం వల్ల అన్ని లోకాలలోనూ మనకి విజయం లభిస్తుంది. సర్పానికి అంత శక్తి ఉంది. సర్పమే మన జీవితము, సర్పమే మానవుడు, సర్పమే శరీరము, సర్పమే మనమే సర్పం. అమ్మ, చాలా వరకు కూడా ఒక్కొక్కసారి ఇంట్లో రిపీట్ అమ్మ, చాలా సార్లు కొన్ని సార్లు ఇంట్లలో
పాములు వస్తూ ఉంటాయి. మనము తెలిసి తెలియకుండా కొన్ని చంపుతూ ఉంటాం, కొన్ని అనుకోకుండా యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి మనం వెళ్తున్నప్పుడు బండి కింద పడి. వీటికి కూడా మనకు సర్పదోషం తగులుతుందా? ఖచ్చితంగా తగులుతుంది. ఒక చీమకి హాని చేస్తేనే మనకి ఆ దోషం వచ్చినప్పుడు సర్పాన్ని చంపినప్పుడు రాదా? అసలు ఆ చంపడం అనే మాటే మనం మాట్లాడకూడదు, అదే దోషం. అదే దోషం, ఆ మాట కూడా అనకూడదు. ఎందుకంటావా, అవి దేవతతో కూడిన సర్పాలు. అంటే అన్ని దేవతతో కూడినవి కాదు, మనం దేవతా సర్పాలతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా మన చేతుల్లో అవి అట్లా చేయబడ్డాయి అని అంటే మనకి రానున్న కాలంలో మన వంశీయులకి చాలా కష్టతరమైన గడ్డు కాలం అనేది ఉంటుంది. మరి ఎలాంటి రెమెడీస్ ఉంటాయమ్మా వీటికి? ఏం లేదు మా, నాగసర్ప ఆరాధన, నాగదేవత కవచం అని వస్తుంది, నాగ కవచం అని, వాటిని చదువుకోవాలి. నిత్యము నాగశిలలకి మనము పాలు, నీళ్లు, కుంకుమ, పసుపు కడిగేసి బొట్లు పెట్టి పూజ చేసుకొని రావడము, ఇలాంటివి చేసుకోవాలి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి సర్పం, ఆయన ఆరాధన చేస్తే ఎటువంటి సర్పదోషాలైనా పోతాయి. జాతకరీత్యా మీకు సర్పదోషాలు ఉంటే జాతకం చూపించుకుని దాని తగ్గట్టుగా రెమెడీస్ తీసుకోవాలి. చెప్తారు ఎవరెవరు జాతకం బట్టి మనం చెప్తాం, ఇది నీకు కాలసర్ప దోషం ఉందా, నువ్వు ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది నాగప్రతిష్టలు చేసుకోమని చెప్పడం, నాగశిల దానం చేయమని చెప్పడం, ఇలాంటివన్నీ జాతకరీత్యా తెలుస్తాయి. పెళ్లి ఆలస్యమైన, సంతానం ఆలస్యమైన, కెరియర్లో గ్రోత్ లేకపోయినా కూడా సర్పానికే రిలేటెడ్. మనకి ఏదో ఒక దోషం ఉన్నందువల్లనే ఇవన్నీ మనకి లేట్ అవుతాయి. మనకి సంపాదన లేకపోవడం కూడా సర్పానికే రిలేటెడ్. ఎందుకంటావా, ఒక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మనకి అన్ని లభిస్తాయి అంటాం. సుబ్రహ్మణ్య స్వామి సర్పం. ఎందుకంటే ఏ ఒక్క దేవుడు ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని మనం మనసులో పెట్టుకుని ఆరాధన చేస్తే అందరూ దేవతలు మన మనసులో ఉన్నట్టే. ఎందుకంటే ఆయన దేవసేనుడు, అందరికీ సేనాధిపతి. అలాంటి సేనాధిపతిని మనం సేవిస్తే దేవతలందరి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. సపరేట్ గా సర్పదోషాలు పోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేయాల్సిందే. ఇంకా నాగశిలలు దానం ఇవ్వడము, ఆ తర్వాత నాగశిల ప్రతిష్ట, ఈ చలిమిడి, ఇవన్నీ నాగులకి సమర్పించడము, తరచు పాలు పోస్తూ ఉండడము, వాటికి చేయవలసిన దానాలు, ధర్మాలు, హోమాలు, ఇవన్నీ జాతకరీత్యా తెలుసుకొని చేసుకుంటే ఎటువంటి ఇది లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, సర్పం అంటే అదేదో మనకి సంబంధం లేని జీవి అని అనుకోవద్దు. మనలో ఉన్న బ్యాక్ బోనే సర్పము చెప్పాలంటే. అలాంటి సర్పాన్ని మనలో ఉన్న సర్పాన్ని మనం మేల్కొల్పాలి అంటే సర్పారాధన చాలా శ్రేష్టమైనది. అమ్మ, మొత్తం మీద మాకు ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.